ఆ పరమశివుడు శ్మశానంలోనే ఎందుకు ధ్యానం చేస్తాడో తెలుసా? శివ అనే శబ్దము చాలా గొప్పది. శివుడికి శ్మశానం అనేది చాలా ఇష్టమైన ప్రాంతం. చాలా మందికి శివుడు శ్మశానంలోనే ఎందుకు కొలువై ఉంటాడన్న సందేహం ఉంది. పార్వతీదేవికి కూడా అదే సందేహం రావడంతో శివుణ్ణి ప్రశ్నించింది. శివుడు ఆ ప్రశ్నకి సమాధానంగా లోకంలో ఉగ్రమైన భూతములన్నీను కొలువై ఉన్న ప్రదేశం శ్మశానమని, ఆ భూత ప్రేతాత్మలు శ్మశానంలో ఏ ఒక్క పుణ్యకార్యం జరగకుండా అడ్డుకుంటూ ఉండడంతో దాన్ని గమనించిన బ్రహ్మ శ్మశానంలో ఉండి అక్కడ తప్పుల్ని సరిదిద్దుతూ వారిని అదుపు ఆజ్ఞల్లో ఉంచాలని సూచరించారని చెప్పారు. అప్పటి నుండి శివుడు శ్మశానంలో ధ్యానం చేస్తున్నారు. శివుడు శ్మశానంలో కొలువై ఉండడానికి మరో కారణం కూడా ఉంది. ఆకలితో అలమటించే పేదవాడైనా, కోట్ల రూపాయలు సంపాదించే శ్రీమంతుడైనా చనిపోయాక శ్మశానానికే రావాలి. భగవంతుని దృష్టిలో అందరూ సమానమని లోకానికి చాటి చెప్పే ఉద్దేశంతో శివుడు శ్మశానంలోనే కొలువై ఉంటున్నాడు. ఏ వ్యక్తి అయినా చనిపోయిన తర్వాత శ్మశానంలో అతన్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు. అలా శ్మశానంలో ఉన్న వాళ్ళకి తాను తోడుగా ఉంటానని, ఈ కారణాల వల్లే నేను శ్మశానంలో ధ్యానం చేస్తున్నానని శివుడు పార్వతికి చెప్పాడు. మనిషికి మరణం ఉంటుందేమో కానీ ఆత్మకు మరణం లేదని మనిషి అంతిమంగా చేరే ప్రదేశంలో శివుడు నివసిస్తున్నాడు. హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీరామ్.